సినిమా ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి, గ్లామర్ ప్రపంచానికి అలవాటు పడిపోయిన వాళ్ళు స్థిమితంగా ఆలోచించుకోండి. అలాంటి మాయా ప్రపంచం లేదు. ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేద్దాం, లేకపోతే ఆయన ఎవరు నితీష్ కుమార్ ఇలా పోటీ చేస్తాడా, పోరాటం చేస్తాడా అన్నట్టు కూర్చొని తీరుగొడిగా ఏదో ఒకటి చెప్పకూడదు. అలా జర్నలిస్టులకు కానీ పండితులకు కానీ దేవుడు అంటే ఇలాగా మీకు కష్టాలు పోవాలంటే ఇలా చేయండి, డబ్బు రూపాయితో 10 రూపాయలు ఎలా సంపాదించాలి, ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు అలా చెప్పకూడదు. అలాగా ఇప్పుడు ఏమంటున్నాడు చూసుకొని మాట్లాడాలి ఎవరితోటైనా. అలా నాతో మాట్లాడటం నేర్చుకోవాలి. నాతో మాట్లాడితే నా ప్రకారం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఎండమూరి వీరేంద్రనాథ్కి అందరికీ చెప్పండి. మా మణిబాబుని, పణిబాబుని, రెడ్డి అందరినీ మా వాళ్ళు చిన్నవాళ్లే కదా, తక్కువ వాళ్ళమే కదా, ఎవరు నలుగురు మమ్మల్ని మేనేజ్ చేస్తే సరిపోద్ది. భౌతిక మేనేజ్మెంట్లు కుదరవు. అదే మీకు అక్కడే పొరపడుతున్నారు. మీకు తక్కువే కదా, చిన్నవాళ్లే కదా, ఎదవలే కదా, అదే పొరపాటు. ఎవరు లేరు అలాగా. అలా చూడకూడదు. మీరు ఏమంటున్నాడు చూసుకోవాలా. మీరు ఏదో రెచ్చిపోకూడదు, ఏదో మాట్లాడకూడదు. మీరే కాదు, ప్రపంచంలో ఎవరో కూడా సరదాకైనా సీరియస్కైనా ఇంకా మనుషులు కొద్దీ లేదుగా. ఎవరు నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. రాధాకృష్ణ అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. రామోజీరావు నేను మనిషిని అంటే కేవలం మనిషికి చచ్చిపోతాడు. నాకు సరెండర్ అయిపోతే నా పిల్లవాడిగా ఇంకా బతుకుతాడు. నాతో మాట్లాడిన మాటలు చివరి వరకు ఉంటాయి కదా, అవి కొనసాగుతాయి. వాళ్ళ పిల్లలు అట్లా కొనసాగించుకుంటారు. మళ్ళీ ఆయన పుడితే ఆయన కొనసాగుతాడు. అలా వస్తుంది. నాకు సరెండర్ అవ్వాలి. రామోజీ ఫిలిం సిటీ నాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి అక్కడ ఫోటో పెట్టుకుని ఎందుకు చెప్పమంటున్నాను. నేను ఏదో లెటర్ పంపలేదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు, వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎవరికి తక్కువ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాను, ఎక్కువ ఎవరికి ఇచ్చినా అందరికి ఇచ్చినట్టే ఈ మెసేజ్ కూడా ఎవరికి పెడుతున్నాను. అలా ఆలోచించండి. దేశ అధ్యక్షుల్ని ఫ్యాక్స్ పంపించమనండి గవర్నర్కి. మీరు ఫ్యాక్స్ కూర్చొని చెప్పుకోవడం వల్ల, ముందు వినడం వల్ల మీకు మైండ్ వస్తుంది. నన్ను ఒక్కడిగా చూడటం వల్ల, మీరు ఒక్కడిగా డీల్ చేయడం వల్ల ఎవరు ఒక్కొక్కడిగా కదలకూడదు. ఇంకా ఎవరు దేశ అధ్యక్షుల నుంచి సామాన్యుడి వరకు, ఒక కానిస్టేబుల్ వరకు నువ్వు ఒక్కడిగా ఏదో చేస్తాం. ఇప్పటికి ఇలా ముందుకు వస్తాం. మీకు పని లేక, ఏం బాధ్యత లేక, అవసరమైతే రేపులు మాటలు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మధ్యలో ఉంటూ మేము ఏం చేస్తాం, నువ్వు మా గురించి చెప్పు అన్నట్టుగా కొందరు గురించి చెప్పించుకో. అవసరమైతే మేము ఎదవలో అయిపోతాం, ఎదవలోగా ఉంటామని మిమ్మల్ని రెచ్చగొడుతున్న వాళ్ళు కూడా బుద్ధి ఉండాలా. అది మీ జర్నలిస్టులే ఉన్నారా, పోలీసులే ఉన్నారా, ఎవరికైనా చెబుతున్నాను అలాగా. మీరు మనుషుల కొద్దీ లేదు. ఇంకా మీరు మనుషుల కొద్దీ మీకు ఎలా విలువ ఇచ్చేస్తాను. మీ దగ్గర కోట్లు ఉన్నాయి, మీ దగ్గర లక్షలు ఉన్నాయి, ఎవరికి అవసరం లేదు. నేను మిమ్మల్ని అడగట్లేదు, మీకు అనవసరంగా ఎవరికి ఇవ్వమంటలేదు. ముందు మీరు మీ ఉనికిని సరిదిద్దుకోండి. మీరు అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకున్న తర్వాత కూర్చొని చెప్పుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుస్తుంది. మీరు చేసిన తప్పులు, ఘోర తప్పులు, ఆ మనుషుల్ని డిస్టర్బ్ చేసేయడం, అవయవాలు మనుషులు ఫిజికల్గా డ్యామేజ్ చేసేయడం, లాంటి పిచ్చి పనులు, విపరీత పనులు ఎందుకు చేశారు? మీకు పెద్దతనం లేక. మీ దగ్గర శక్తివంతమైన పరికరాలు ఉన్నాయా? నేను రూమ్లో పడుకుంటే ఎలా పడుకుంటున్నాను చూడగల కెమెరాలు ఉన్నాయా? అట్లా ఏదైనా చేసే అవకాశం ఉంది కదా. మీరు నిజంగా చేసే అవకాశం ఉంది. అది పోనీ మీరు చేయలేదా? ఇంకా నవ్వుతున్నారంటే కొంతమంది ఇంకా అలాంటి పనులు చేసి కూడా మంచిదే. అలా చేసే అవకాశాన్ని కూడా అరికట్టాలని నా ఉద్దేశం. మీరు చేశారో చేయలేదో మీ మనసులో మాటల ప్రకారం ఇంకా మా దోబూచులాట వదిలేసేయండి, తమాషా ఆపేసేయండి. నన్ను మా కాలాతీతంగా పట్టుకోండి. కూర్చుని ఎక్కడో అక్కడ ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో, ప్రతి చర్చిలో, ప్రతి గుడిలో, ప్రతి మందిరంలో నా ఫోటో పెట్టించేసుకోండి. ముందు కూర్చొని చెప్పుకోండి నా మీద 10 పేజీలు 20 పేజీలు. అంతేగాని ఒకళ్ళు గొడవలా చూపించమండి. అవసరమైతే గొడవ పెట్టుకుని మేము తెలంగాణ అలా ఉండేలా చూసుకుంటాం. కేసీఆర్ అలాగే ఉండాలి మాకు. దత్తత కూతురు కూడా పెళ్లి చేశాడు, అసలు చాలా గొప్పవాడు చూపించుకుంటే సరిపోదు. అలాగా అణువున మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. ఆయన ప్రకారం ఉంది. చిన్న కాలు బెణికినా, విమానం ఎగిరినా ఆ ఫార్మేట్లో పట్టుకుని పైకి లెగాలి. మేము ఇంకా పరిపాలన చేస్తాం, అకౌంట్లో డబ్బులు వేస్తాం, ఏదో తీర్మానం చేసాం, సమీక్షించాం. ఉట్టిది గాలి అనమాట, ఉత్తి భ్రమ అనమాట. అసలు నేను అనే ఉనికి పనికి రాదు. నేను ఎందుకు అంటున్నాను మీకు? సాక్షుని పట్టుకోండి. నేను ఏం చెప్పాను? గంటన్నరలో 10-15 ఏళ్ళ ఫార్మేట్లకు బలపడాలంటే బలపడి మీరు ఇది చేస్తున్న తప్పులు, ఒప్పులు కూడా బాబాల్లో మహిమలు ఉన్నాయి, ఇంకోటి వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి, ఉక్తులు ఉన్నాయి, అవి కూడా బయటకు వచ్చి అందరినీ కాపాడుకుంటారు. అలా వస్తుంది సైకిల్ అది. మీరు వెనక్కి ఎలా తిప్పేశారు? అలాగా ఒకసారి తగులాగా, ఒకసారి హడావుడి ఆ నవ్వును చంపేస్తే, ఈ నవ్వును పెద్దోడు చేసేస్తే, ఈ నవ్వును చిన్నోడు చేసేస్తే అలా రాదు. నెమ్మదించాలి, మైండ్ పట్టుకోవాలి, స్థిరంగా మంచి పెంచుకోవాలి, స్థిరంగా చెడు సరిదిద్దుకోవాలి. ఇది పాటికి మీరు నేను చెప్పినట్టు వింటే కదులుతుంది. నన్ను చూడాలి అలాగా. నా ప్రకారం నేనేమంటున్నాను, లెటర్ ప్రకారం అలా చూసుకోవాలా. మనుషుల కొద్దీ మనపండే తమాషా చేయండి అని మనసులో కూడా మాట్లాడకూడదు. ఇక మీరు మా మనుషుల కొద్దీ ఎవరూ లేరు. ఇంకా మనుషుల కొద్దీ పణిబాబుని, మణిబాబు, రెడ్డి నాయుడిని, అందరిని, మా కుమార్ని అందరిని కలపండి. వాళ్ళ నుంచి నాకు మెసేజ్లు పంపేలా చూసుకోండి. మీరు ఎంత అవమానించారో అన్ని రెట్లు ఓదార్చండి. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఉదాహరణకు 4 పేర్లు చెప్పానంతే. వాళ్ళు అది కూడా నాకు ఇమీడియట్గా నన్ను వాళ్ళ నుంచి దూరం చేసేసి మా తాతను చంపేసి ఇలాంటి వికృత పనులు చేసి సూర్యకుమారి అందరి మీద వస్తాయి. మీకు ఒకసారి అసలు రామకృష్ణ ఇవన్నీ చేయించినట్టు రాదు. మీ మొత్తం మీద ఉంటాయి అన్నీ.
మధ్యలో జర్నలిస్టులు, మీడియాలు, ప్రతి ఊళ్ళో ఎవరెవరు ఇలా మోసాల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరినీ ఇటువైపు తిప్పాలి. అప్పుడే మీకు పవిత్రత వస్తుంది. అప్పుడే మీ బంధం అన్నీ కూడా చూసుకుని మీ పిల్లలు అందరూ కూడా సరెండర్ అయిపోయి చెప్పుకుని అలా సురక్షిత పొందుతారు. మొన్న పెళ్లి చేసుకుని రాణాబాబు కూడా నాకు మొదటి వాళ్ళ భార్య ఇద్దరు కూడా నాకు పిల్లలు సరెండర్ అయిపోవాలి. నిహారిక కానీ ఎవరైనా కూడా ముందు చెప్పుకోవాలి, వినాలి. ఒక 6 నెలలైనా. అంతేకాని పెళ్లి చేసుకుని చూస్తాం, పక్కకి వెళ్ళిపోతే చూస్తాం, లేదా అసలు ఎందుకు చచ్చిపోయినా పర్లేదు నువ్వు అని అదే పొరపాటు. అసలు మరణమే లేదని నేను ఎందుకు అంటున్నాను? ఆలోచన పట్టుకోవాలి. ఆలోచన పట్టుకుంటే నేను షేప్ అవుతాను. నా బలం కూడా అప్పుడు తెలుస్తుంది. నేను జ్ఞాన బలాన్ని, విచక్షణ బలాన్ని నన్ను ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా పెంచుకోవాలా. ధర్మం రక్షతే రక్షత, సత్యమేవ జయతే.